అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అందరికీ ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నేను చిన్నగా ఉన్నప్పుడైతే న్యూ ఇయర్ వస్తుందంటే 2 రోజుల ముందే గ్రీటింగ్ కార్డ్స్ గిట్లా కొనుక్కునేది. ఇంకా ముగ్గు నేర్చుకోవడం నాకు పెద్ద టాస్క్. అప్పుడు మొబైల్స్ గిట్లా ఏం లేకుండే. మా ఇంటికి న్యూస్ పేపర్ వచ్చేది. అందులోంచి నేను చిన్నగా ఉన్న ఒక చిన్న ముగ్గుని సెలెక్ట్ చేసుకొని ముగ్గేసేదాన్ని. అందరిది వేయడం అయిపోయినా కూడా నా ముగ్గు అయిపోకపోయేది. నేనైతే పొద్దున్నే లేచి ముగ్గేసిన. ఈరోజు ముగ్గేయంగానే మా చెల్లె ఇంకా నేను కలర్స్ వేస్తా తీ అని చెప్పేసి ఆమె కలర్లు వేస్తుంది. ఇంకా మా డాడీ ఏమో పప్పుచారు వేసుకుందాం అనేసి మునక్కాయలు తెంపుతుండు. మునగ చెట్టు మేము పెట్టలేము. మా డాడీ తంగేడి చెట్టు తీసుకొచ్చి పెడితే ఆ తంగేడి చెట్టు ప్లేస్లో ఈ మునగ చెట్టు వచ్చింది. మంచిగానే కాస్తున్నాయి కాయలైతే. చెట్టు మస్తు పెద్దగా పెరిగింది. అందుకే మా డాడీ ఇల్లు పై నుంచి వెళ్ళిపోయి తెంపుకొచ్చిండు. దానికి ఒక 2 కాయలు తెంపుకొచ్చిండు. ఎప్పటికీ మాకు కాసే మునగ చెట్టుకేమో చాలా కాయలు వస్తాయి. దానికి టేస్ట్ కూడా బాగుంటాయి అవి. ఇంకా మా డాడీ మునక్కాయలు తెంపుతున్నా కూడా మా చెల్లెది ఇంకెన్ని గంటలు వేస్తావు ముగ్గు, ఇంకా అందరిది అయిపోయినా కూడా మనది అయిపోదా అని మా డాడీ అంటుండు. పని మీరు చేసుకొని నేనైతే ఈ ముగ్గు కంప్లీట్ చేసేదాకా లోపలికే రానని చెప్పేసి మా చెల్లె ఇక పట్టు వదలకుండా ఇంకా చేస్తూనే ఉంది. ఈ చెట్టు ఎప్పటికీ మస్తు కాయలు కాస్తాయి. చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి. దీనికి తొందరగా గుజ్జు ఎక్కువ ఉంటే తొందరగా ఉడికిపోతాయి. మస్తు టేస్ట్ ఉంటుంది. ఇంకా పొద్దున టిఫిన్లోకి ఇడ్లీ పిండి ఉండే. ఆ ఇడ్లీ పిండిలోకి మంచి వెజిటేబుల్స్ అన్నీ వేసి బాగా ఊతప్పం సంథింగ్ ఏదైనా అనుకోవచ్చు దాన్ని, కానీ చాలా టేస్టీగా ఉంది. ఇడ్లీ పిండితో అట్టు ఇక అది వేసిన అందరం అదే తిన్నాం. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మెల్లిగా నేను ఒక్కదాన్ని కూర్చొని ప్రశాంతంగా తింటున్నా. ఆ తర్వాత పప్పు ఉడకబెట్టి పప్పుచారు చేస్తున్నా. అవి నేను చేయడమేమో కానీ నా హడావిడికి నా చున్ని పైన మొత్తం పప్పు అంతా పడిపోయింది. పప్పుచారు చేసుకుంటే తాలింపు కోసం అని రెడీ చేస్తుంటే మా చెల్లె మల్టీ టాలెంట్ లాగా ఒక్కటి ఏదో ఒకటి చేసిన తర్వాత ఒకటి చేయలేదంటే మళ్ళీ అన్ని ఫ్లాప్ అవుతాయి అని అంటుంది. నాకు ఒకటి చేయడం ఇష్టం ఉండదు. ఫాస్ట్గా అయిపోవాలి పని. ఇంకా నా చున్ని పైన అంతా పడ్డది. వైట్ చున్ని అంతా పాడైపోయిందని నా బాధ కాదు. ఇంక అక్కడ ఏదైనా పని చేస్తుంటే చాలు మా పక్కన మా బాబుండి ఒకటే అరిపిస్తుండు. ఎన్నిసార్లు వానికి సమాధానం చెప్పినా వాడు అసలే వినడు. అమ్మ ఇది కావాలి అది కావాలని అన్నదే అంటాడు. నేనైతేనేమో పప్పుచారుకు తాలింపు పెడుతున్నా. మునక్కాయలు వేసి పప్పుచారు చేసుకుంటే మస్తు టేస్టీగా ఉంటుంది. అన్ని వెజిటేబుల్స్ వేసి ఆ తర్వాత ఫాస్ట్గా నేను మునక్కాయ చారు చేసిన తర్వాత ఇంకా బిర్యానీ చేయాలనేసి ఉడుకుతుండగానే నేను ఆ బిర్యానీకి సంబంధించిన అన్నీ రెడీ చేసి పెడుతున్నా, తొందరగా అయిపోవాలి కదా అనేసి. ఇంకా పప్పుచారు తాలింపు తీసి ఇంకా పప్పుచారులో పోసిన తర్వాత పప్పుచారు అయిపోయింది. ఆ తర్వాత మసాలాలు గిట్లా అన్నీ తీసుకొని పక్కన పెడితే తొందరగా అయిపోతుంది కదా. బిర్యానీ లేట్ కదా, అప్పటికే 11:30 అయిపోయింది. లంచ్కి మళ్ళీ లేట్ అవుతుంది అనేసి ఆ పని చేస్తున్నా. బిర్యానీ మా చెల్లెకేమో బిర్యానీ కావాలన్నది. ఇంకా మిగిలిన వాళ్ళు చికెన్ తినరు. మా అమ్మ మా అత్త ఇంకా మా డాడీకి ఇట్లా చికెన్ తినమని చెప్పేస్తే వాళ్ళ కోసమని ఫిష్ బాయిల్ చేసిన. చికెన్ బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. చూడ్డానికే టెంప్టింగ్, కలర్ చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగానే ఉంది. ఇంకా లంచ్లోకి పప్పుచారు, చికెన్ బిర్యానీ, ఆ తర్వాత బాయిల్డ్ ఎగ్స్ ఇంతే. ఇంకా మీరు ఏమేమి స్పెషల్ చేసుకురో, మీరు చిన్నప్పుడు ఎట్లా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకునేదో కామెంట్ చేయండి.